మొత్తంగా తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. వాటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయి. రోజుకు 2 షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, డిఎస్సి ఎగ్జామ్స్ కు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? సో మొత్తంగా డిఎస్సి పరీక్ష హాల్లోకి ఇప్పటికే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎందుకంటే పరీక్ష రాసే వాళ్ళంతా కూడా గంటన్నర ముందే పరీక్షా హాల్కు చేరుకోవాలని చెప్పడంతో అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి అభ్యర్థులు రాసే ఈ పరీక్షా కేంద్రాల వద్ద టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,000 మంది అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. సో మొత్తంగా ప్రతి చోట కూడా పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. లోపల ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ జరుగుతూ ఉండటంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పెద్దపల్లి, కరీంనగర్ డిఈఓలు ఇప్పటికే పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి అలాగే పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించారు. సో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వచ్చే నెల ఆగస్టు 5 వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి. మరోవైపు కొన్ని పరీక్ష కేంద్రాలు వివిధ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు కాబట్టి పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరైనా ప్రైవేట్కి సంబంధించిన సిబ్బంది వచ్చినా కూడా పోలీసులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో 34,000 మంది అభ్యర్థులు ఈ డిఎస్సి పరీక్ష రాయబోతున్నారు. సో ఓవరాల్ గా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉదయం పూట అలాగే మధ్యాహ్నం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఉన్న వాణి నికేతన్ పరీక్ష కేంద్రంలో 110 మంది అభ్యర్థులకు కేవలం 90 మంది మాత్రమే హాజరయ్యారు. బయట పరీక్ష వాయిదాకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులంతా కూడా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పరీక్ష నిర్వహించడానికే సిద్ధపడింది. 7 సంవత్సరాల తర్వాత ఆ డిఎస్సి పరీక్ష నిర్వహిస్తూ ఉండటంతో కొంతమంది అభ్యర్థులు అయితే చాలా ఉత్సాహంగా పరీక్ష రాస్తున్నారు. మరి కొంతమంది ఆందోళనకు దిగుతున్న పరిస్థితి అయితే మనకు తెలిసిందే. సో ఓవరాల్ గా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.